అక్కడ కొంతమంది ఎక్కువ పార్లమెంట్ ఎక్కువ అసెంబ్లీలు జనసేనకి ఇచ్చింది 3 అసెంబ్లీలు. అవును, 3 అసెంబ్లీలు అక్కడ జనసేనకి ఇచ్చింది. అంటే తెలుగుదేశం బాగా ఆశ పెట్టుకునే వాళ్ళకి 3 సీట్ రాలా. అది ఇక్కడ జనసేన వాళ్ళకు సీట్ రాలా ఈ 4 ప్లేస్లలో. ఎందుకంటే జనసేన ఎక్కువ ఉండేది ఆ ఏరియానే. యూ నేమ్ ఇట్ వన్. ఎవరిని అలిగి వెళ్ళిపోయారు, ఇక్కడ సీట్ రాలేదు, లేకపోతే ఈ కూటమికి మేము చేయము, యూ నేమ్ ఇట్ వన్. అంతేలే, ఢిల్లీలోనే మేనేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని దించాలని వచ్చినప్పుడు ఇది కలిగినప్పుడు సరే ప్రభుత్వం వస్తుంది, ఒకవేళ నేను శాసనసభకు పోకుంటే శాసన మండలికే పోతాను, లేకపోతే ఇంకో కార్పొరేషన్ వస్తుంది, ఇంకో పదవి వస్తుంది, ఏమి కాదు ముందు ఈ ప్రభుత్వం పోవాలనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కరెక్టే. కానీ ఈ సీట్లు పంపిణీ ఇవన్నీ జరిగినాయి కదా అన్న, ఏ సీట్ ఎవరెవరు ఏంటి అనేది అది అయిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఈ గ్రాఫ్ డౌన్ అయిందనే ప్రచారం జరిగింది. అది వచ్చిందని దృష్టి. అది కొన్ని ఛానళ్ళు, నేను ఒక ఛానల్ ఈరోజు చూసా, అబ్బా జగన్మోహన్ రెడ్డి అంట బస్సు యాత్ర చేస్తేనంట ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్ర మారిపోయిందంట, రకరకాలుగా. అసలు ఇంతకన్నా ఘోరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పడినప్పటి నుంచి ఎక్కడ ఎన్ని చేరికలు వైసీపీ నుంచి వచ్చి మంచి వాళ్ళు. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక క్రెడిబుల్ లీడరా, లావు కృష్ణదేవరాయ వాళ్ళ ఎంపీ ఒక క్రెడిబుల్ లీడరా, బాలశౌరి ఒక క్రెడిబుల్ లీడరా, మాగన్ సుబ్బరామరెడ్డి ఒక లీడరా? దాని గురించి మాట్లాడరు. అవును, దాని గురించి మాట్లాడకుండా అసలు చేరికలు లేవు, మొత్తం భీమిలి ఖాళీ అయిపోతే ఈరోజు ముఖ్యమంత్రి అందరినీ పిలిచి ఎటు తిడుతున్నా అంటే అటు తిడుతున్నాడు నాయకుల్ని, విశాఖపట్నం ఉత్తరాంధ్ర నాయకుల్ని. మీకు ఉదాహరణ, పార్లమెంట్ కంటెస్ట్ క్యాండిడేట్ నా బీసీలు అనేవాడు ఆ బీసీ నాయకుడికి మాట్లాడే అర్హత లేదండి. ముఖ్యమంత్రి సభలో ఎమ్మెల్యేకి ఇస్తాడు మాట్లాడేదానికి, ఎంపీకి ఇవ్వడు. అంటే నువ్వు పనికిరావు పో, నేను పొరపాటున పెట్టినా నిన్ను. లాస్ట్ వరకు మొన్నటి వరకు మారుస్తామంటే మళ్ళీ మారుస్తే రమేష్ గోల చేస్తాడు, మనల్ని కడిగేస్తాడు. మొన్న ఒకసారి మార్చినావు, ఇప్పుడు ఒకసారి మార్చినావు. సత్యవతిని ఎందుకు మార్చినావు అంటే కారణం చెప్పు. మనం నువ్వు సత్యవతికి ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు చెప్పావు కదా, మాట తప్పని మొల దీపనన్నావు కదా, మరి ఏది? సో మొత్తానికి కడప నుంచి వెళ్తే లేవు కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నావు, భయపెడుతున్నావు. భయపెట్టేది ఏంది? వివేకానంద రెడ్డిని ఓడగొట్టింది నేను కాదు, వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ ఎలక్షన్ లో ఉత్తరాంధ్రలో ఒకసారి ఓడగొట్టారు అక్కడ ప్రజలు, ఇక్కడ కడప జిల్లాలో నేను. అసలు అందరికి చెప్పారు కదా, రాజ్యసభ రమేష్ పోటీ చేస్తాడు, మీరు క్యాంప్ వెళ్ళిపోండి, మీరు ఫారెన్ వెళ్ళిపోండి, అతను పోటీ చేస్తే మనకు కష్టమని వాళ్ళకి చెప్పిన వాళ్ళు అందరూ నాకు చెప్తున్నారు. మళ్ళీ మొన్న వాళ్ళు ఇతనైతే ఎవరికైతే చెప్తాడో బయటకు వచ్చి మళ్ళీ ఆలస్యం కూడా కాదు, నువ్వు ఏం భయపెట్టావు ముఖ్యమంత్రి, నేను బయటకు వచ్చి లోపల వచ్చి ఇంత చెప్తున్నాడు రమేష్ పోటీ చేస్తాడు, నువ్వు సామాన్యంగా అనుకోవద్దు. ఫస్ట్ ఇదే శ్రీనివాసులకి టికెట్ అనౌన్స్ చేశాడు, ఉమారెడ్డి వాళ్ళందరూ వెళ్ళారు. మాకు అనౌన్స్ చేసావు కదా, చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నావు ఏంటి, చేస్తున్నావు ఏంటంటే తమాషా కాదు, అక్కడ పోటీ చేసేది రమేష్, వివేకానంద రెడ్డి దాంట్లో చూసాం, వాళ్ళకి ఓట్లు లేకుండా కూడా ఓట్లు వచ్చేసినాయి, కానీ పోటీ చేస్తే ఏం చేయాలి, మీరు తట్టుకోలేదు.